అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు థర్స్డే బ్లాగ్ తీస్తున్నాను. ఈ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మార్నింగ్ లేచిన వెంటనే చూడండి ఇల్లు ఎంత మెస్సీగా చేశాడో మా బాబు. ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసుకుని రావాలి. హాయ్ చెప్పు. ఇవి వచ్చేసి నా ఇంటి ముందు ఉండే ఇండోర్ ప్లాంట్స్. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మార్నింగ్ లెగ్సిన వెంటనే ఏంటంటే ఈ ఇల్లు ఎలా పడితే అలా చేసేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే సోఫా మొత్తం ఎలా పడితే అలా పీకేసి మెస్సీగా చేస్తాడు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. కవర్స్ ఉన్నాయి కదా, ఆ కవర్స్ అంతా జరిగిపోయి ఉంటాయండి. దానికోసం ఏం చేస్తానంటే 2 డేస్కి ఒకసారి అలాగా మొత్తం అంతా నీట్గా ఇలా దులిపేసి నీట్గా వేసుకుంటాను. చాలా దుమ్ము వచ్చేస్తుందండి, పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. దానికోసం విండోస్ ఓపెన్ చేస్తే లేదా మెయిన్ డోర్ నుంచి అయినా సరే దుమ్ము అయితే చాలా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. దానికోసం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ చూడండి, నా పనిలో నేనుంటే మా వాడి పనిలో మా వాడు ఉన్నాడు. అది టాకింగ్ టామ్ క్యాట్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాడు. నిన్నే తెచ్చాడు. 600 అంట. ఇంకా దాన్ని వదలట్లేదు. ఇంక అసలు మనం ఏది మాట్లాడితే అది అదే మాట్లాడుతుంది. ఇంకా దాంతో పొద్దున్న లెగ్సిన వెంటనే ఇంక దాంతో కూర్చుని ఉన్నాడు. ఇంకా బ్రష్ కూడా చేయలేదు, ఏమీ లేదు, అలాగే ఆడుకుంటూ కూర్చున్నాడు. ఎలా అయినా పిల్లలున్న ఇల్లు ఎలాగైనా ఎంత చేసినా అలాగే ఉంటుంది. నేనైతే చేస్తూ ఉంటాను, అది మా వాడైతే అలా పీకుతూనే ఉంటాడు. ఇంకా నాకైతే ఒక్కొక్కసారి విసుకొచ్చి ఇంకా ఒక్కొక్కసారి చేయడం మానేస్తాను. కానీ తప్పదు, ఎప్పటికైనా మనమే చేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా చేస్తూ ఉంటాను. ఒక పక్కన అటు సైడ్ కూర్చున్నాడు. అయితే ప్రణీత్ ఇటు సైడ్కి వచ్చి కూర్చోంటే ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ మళ్ళీ అటు సైడ్ వేసాక మళ్ళీ అటు వెళ్ళి కూర్చుంటాడు. మళ్ళీ ఇక్కడ పీకేస్తాడు, అక్కడ పీకేస్తాడు. ఇంతే. ఇంకా చూడండి ఆ బొమ్మతో ఎలా ఆడుతున్నాడు అసలు. ఒక పక్కన టీవీ చూస్తున్నాడు, ఒక పక్కన దాంతో మాటలు చెప్తున్నాడు. నాకైతే ఆ బొమ్మ తెచ్చిన కాడి నుంచి తలకాయ తినేస్తున్నాడు. ఇంకా నేను మాట్లాడుతుంటే ప్రణీత్ ఏం చేస్తున్నావు అంటే అది ప్రణీత్ ఏం చేస్తున్నావు అంటుంది. మార్నింగ్ అయితే నా రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. అదిగో చూడండి ఎలా మాట్లాడుతున్నాడో క్యాట్తో. నేను వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకంటే బ్యాక్ సైడ్ టీవీ సౌండ్ వస్తుంది. మళ్ళీ టీవీ సౌండ్ పెడితే మళ్ళీ స్ట్రైక్ పడుతుందని చెప్పేసి ఇంకా పెట్టలేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొత్తం ఇంత అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాను. ఎంత తుడవండి, ఎంత తుడిచినా ఇంకంతే. ఇంకా ఇది అయితే థర్స్డే వ్లాగ్ అండి. థర్స్డే ఈ గురువారం నాకు సాయిబాబా పూజ చేసుకోవడానికి కుదరలేదు. ఇంకా దానికోసం ఫిఫ్త్ వీక్ నెక్స్ట్ వీక్ అయితే 5 వారాలు అయిపోతాయి. ఈ వీక్ అయితే నాకు కుదరలేదు, దానికోసం నేనేం పూజ చేసుకోలేదు.
ఇప్పుడు ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా ప్రణీత్కి బ్రష్ చేయించాలి. వాడు ఇంకా బ్రష్ చేయకుండా అలా కూర్చొని టీవీ చూస్తూ లేదంటే బొమ్మతో ఆడుకుంటూ కూర్చుంటాడు. టైం అయితే 8 అయిపోయింది. ఇంకా బ్రష్ చేయలేదు, పాలు తాగలేదు, టిఫిన్ కూడా చేయలేదు. ఇదిగోండి బ్రష్ చేస్తున్నాడు ఇప్పుడు. నేను ఫస్ట్ చేసేసి ఒకసారి ఇచ్చేస్తాను, అప్పుడు నేను చేసుకుంటాడు. సారీ అండి, ఇక్కడ లైట్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదు. చూడండి ఎలా చెప్తున్నాడు మాటలు. ఇక్కడ నేనైతే మార్నింగ్ 6 కల్లా లెగ్సాను. 6కే నైట్ కొంచెం అన్నం మిగిలితే పులిహోర చేస్తాను. ఎందుకంటే మా మరిది డ్యూటీకి ఏ షిఫ్ట్ వెళ్ళిపోతారు, దానికోసం నేను లేట్ అయిపోతుంది కదా అనేసి నైట్ రైస్ ఉంటే పులిహోర చేసి తనకి పెట్టేశాను. తినేసి వెళ్ళిపోయారు తను. ఇక్కడ అప్పుడే నేను పాలు కూడా కాసేసాను ప్రణీత్కి. కాసేసి బ్రష్ చేస్తాడు కదా, ఇప్పుడు పాలు ఇచ్చేస్తున్నాను. పాలు తాగేసి కొంతసేపు ఆడుకుంటాడు. నేను ఈ లోపు నా పని చేసుకుంటాను. ఇక్కడ చూడండి అసలు పాలు తాగడానికి విసిగిచ్చేస్తాడు. నేనైతే టీవీ ఆఫ్ చేసేస్తానంటే అప్పుడు తాగాడు. ఇక్కడైతే నేను మార్నింగ్ పులిహోర చేశాను కదా, తినైతే నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం పులిహోర పెట్టేశాను తనకి కూడా. తినేసి తను పడుకున్నారు. ఇంకా నాకు ప్రణీత్కి కొంచెం ఉంచాను. అదే ఏం చేస్తున్నానంటే ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టేసుకుని స్టవ్ క్లీన్ చేసేసుకుందాం అనేసి చూస్తున్నాను. నాకు తెలీదు ఏ షిఫ్ట్ వెళ్తారనేసి సడన్గా చెప్పారు. ఇంక అందుకని నైట్ రైస్ ఉంటే ఇంక పులిహోర చేసాను. మాకు కూడా ఇంక టిఫిన్ లాగా అదే తినేసాం కొంచెం కొంచెం, నేను ప్రణీత్. అయిపోయిన తర్వాత నైట్ పాలు కాసినప్పుడు కొంచెం ఏమైనాయి అంటే పాలు పొంగిపోయినాయి, చూసుకోలేదు నేను. ఇంకొప్పుడు స్టవ్ క్లీన్ చేయకపోతే ఎలా పడితే అలా అయిపోతుంది కదా అనేసి కొంచెం స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ క్లీనింగ్ అండ్ కిచెన్ టాప్ కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే నేను కూడా పులిహోర పెట్టేసుకుని తినేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. దానికోసం తొందరగా తినేసి ఇంకా చాలా పని ఉంది కదా
నెక్స్ట్ లంచ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నిన్న ఈవినింగ్ టొమాటోస్, చిల్లీ, ఆనియన్స్ తెచ్చారు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అలాగే బయట పెట్టేశాను. ఇప్పుడు అవన్నీ చేసి నెక్స్ట్ చూసారా సింక్లో ఏమో సామాన్లు ఉన్నాయి, అన్నీ ఆ వర్క్ అంతా ఉంది, అది కంప్లీట్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటే. ఈరోజైతే బట్టలు ఏం వాషింగ్ మిషన్కి ఏం వేయలేదు. ఇక్కడ ఏంటంటే టమాటోస్, నెక్స్ట్ చిల్లీస్, ఆనియన్స్ సపరేట్ చేసేసి పక్కన పెట్టి ముందే వాష్ చేశాను. కానీ ఏంటంటే సపరేట్ చేయకుండా అలాగే ఒక కవర్లో వేసి పక్కన పెట్టేశాను. ఆనియన్స్ అయితే వాష్ చేయలేదు లేండి. టమాటోస్, చిల్లీస్ నైట్ వాష్ చేస్తాను. ఇప్పుడు ఆరిపోయినాయి కదా, దానికోసం ఏం చేస్తున్నాను, ముచ్చుకులు తీసేసి ఒక కవర్లో వేసేసుకుని పెట్టేసుకుంటాను. నా వ్లాగ్స్ కొంచెం డైలీ అప్లోడ్ చేయాలి. నాకు డైలీ అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. అయితే ఇప్పటి నుంచి డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ కావాలి. కొంచెం బాగా లైక్ చేసి కామెంట్ పెడితే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. దానికోసం మీరు అందరూ ఏం చేయాలంటే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటి అని అనుకోవచ్చు. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానికోసం మీకు కనుక నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఇలా ఒకసారి ఇలాగా బోర్లేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత బయట ఒక బుట్టలో వేసేసుకుంటాను, ఎందుకంటే వాటర్ అన్నీ వాడతాయి కదా, దానికోసం. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే క్లీనింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ప్రణీత్కి ఇంకా టిఫిన్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 9:30 అలా అయింది. ఇంకా వాడికి ఆకలి అనేదే లేదు ఇంకా, అందుకే నేనే వచ్చి ఇంకా పెడుతున్నాను. వాడికి ఇష్టమైనవి అయితే వాడి చేతులతో వాడు తింటాడు, వాడికి ఇష్టం లేనిది అయితే ఇంకా తినడు. ఇంకా అందుకే నేనే పెట్టేస్తున్నాను ఈరోజు. ఏంటంటే ఇది డైరెక్ట్ వాయిస్ పెడదామంటే ప్రణీత్ ఏమో టీవీ చూస్తున్నాడు, ఆ వాయిస్ వినపడుతుంది. మళ్ళీ అది పెడితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనేసి ఇంకా పెట్టలేదు. మళ్ళీ టీవీ వాయిస్ అది వినపడకూడదు అంటారు కదా బ్యాక్గ్రౌండ్ వాయిస్లో, ఇంకా అందుకనేసి ఇంక పెట్టలేదు. చూడండి ఎలా చేస్తున్నాడు. ఏంటిది ఎల్లో రైసా అని అడిగాడు. అవును పులిహోర అంటే, పులిహోర నాకు ఇష్టం లేదు, నేను తిన్ను అనేసి అంటున్నాడు. తినేసాడు, అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను చిక్కుడుకాయలు
కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చిక్కుడుకాయలు అయితే మనకి పల్లెటూరులో అయితే నాటు చిక్కుడుకాయలు దొరుకుతాయి. అవైతే నాకు చాలా ఇష్టము. ఇక్కడైతే అసలు నాటు చిక్కుడే దొరకవు. కొనుక్కొని తెచ్చుకుని తిందామన్నా కూడా దొరకవు. ఇక్కడైతే నాటు చిక్కుడు ఉండవు, హైబ్రిడ్ అయితే దొరుకుతాయి. నాకైతే అవంటే అసలు ఇష్టం లేదు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం బాగా గింజలు ముదురునియి, అందుకని ఇంకేం చేశానంటే పైన అన్నీ తీసేసి లోపల గింజలు అంతా వలిసేసి సీడ్స్ లేతగా ఉన్నాయేమో చిక్కుడుకాయలు గిల్లేసి కట్ చేసి కర్రీ చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే చిక్కుడుకాయలు కొన్ని వాటర్ వేసేసి అవి ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసి. ఎందుకంటే లేదంటే పసివాసన వచ్చినట్టు వస్తాయి కదా, దానికోసం. అలా పసివాసన వస్తే కర్రీ టేస్ట్గా అనిపించదు. దానికోసం ఒకసారి హాట్ వాటర్లో వేసేసి కొంచెం బాయిల్ చేసుకుందామని చెప్పేసి కొంచెం ఉడకపెట్టేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి. ఈలోపు పక్కన ఏమో ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను కర్రీకి. చిక్కుడుకాయ అవి కట్ చేసినప్పుడు ఆ క్లిప్ మిస్ అయింది, దానికోసం నేనైతే పెట్టలేదు దీంట్లో. ఇదిగోండి, ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి కదా, కొంచెం బాయిల్ అవుతున్నాయి కదా, ఒకసారి ఉడికినాయో లేదో చూసుకోండి. మొత్తం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం కుక్ అయితే సరిపోతుంది. ఏంటంటే పచ్చిరి వాసన వస్తాయి కదా, దానికోసం అంతే. ఇదిగోండి, ఇప్పుడు బాయిల్ అయిపోయినాయి కదా, తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. కర్రీ ఏంటంటే ఫస్ట్ చిల్లీస్ ఆనియన్స్ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, అవి దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించేసుకుందాం. మగ్గించేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి. తర్వాత అంటే గ్రేవీగా ఉండాలి అంటే ఒక 3 to 4 టమాటోస్ అలా వేసుకున్నాను. ఈ చిక్కుడుకాయ కర్రీలోకి టమాటోస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, దానికోసం నేనైతే 4 టమాటోస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ టమాటోస్ ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం ఆనియన్లో పసుపు కూడా వేసేసి మగ్గించేసుకున్నాను. తర్వాత టమాటోస్ ఒక 4 టమాటోస్ చిన్న పీసెస్లో కట్ చేసుకుని అవి కూడా వేసేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఒక మూత పెట్టేసి అలాగా ఒక 5 minutes అలా మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఈలో రైస్ కూడా పెట్టేసుకోవాలి కదా, దానికోసం రైస్ కడిగేస్తున్నాను. ఈ వాటర్ వేస్ట్ చేయకుండా మొక్కలకి వేస్తాను. దానికోసం సింక్లో వాటర్ వేసేయకుండా ఒక బౌల్లోకి పెట్టేసుకొని మొత్తం రైస్ అది పెట్టేసిన తర్వాత వెళ్ళి మొక్కలకి ఆ వాటర్ పోసేసి వచ్చేస్తాను. నేనైతే ఒక గ్లాస్కి 2 glasses వాటర్ వేస్తున్నాను. ఎప్పుడైతే నేను అన్నము వార్చుతానండి, కానీ ఈరోజు ఇంకా టైం లేట్ అయిపోయింది అనేసి ఇంకా విజిల్ వేయించేసుకుంటున్నాను. ఒక పక్కన రైస్ పెట్టేసాను, ఒక పక్కన కర్రీ అవుతుంది. కర్రీ కూడా టొమాటోస్ అవి మగ్గింది కదా, ఇప్పుడు ఉడికించుకుని చిక్కుడుకాయలు అవి కూడా ఇందులో వేసేసుకొని మనం కారం వేసుకోలేదు కదా, ఇప్పుడు కారం వేసేసుకొని మేమైతే కారం ఎక్కువే తింటాం, దానికోసం నేనైతే 2 spoons వేసాను. మనకు సరిపడినంత. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని ఒకసారి మగ్గించేసుకోవాలి. చూడండి, చిక్కుడు గింజలు ఒకవేళ ఉడికినాయి అంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చిక్కుడు గింజలు కొంచెం గట్టిగా ఉన్నాయంటే కొన్ని వాటర్ వేసుకొని ఉడికించేసుకుందాం. ఇక్కడైతే సాల్ట్ సరిపోయింది, ఇంకా అందుకే నేను ఏం సాల్ట్ వేసాను. చూడు, ఏం కావాలి నీకు?
కనబడుతుందా లేదండి? ఇక్కడైతే నేను డేట్స్ క్లీన్ చేస్తున్నాను. ఏంటి ఈ డేట్స్ క్లీన్ చేసుకుని తింటున్నారు అని అనుకోవచ్చు. నాకు తెలీదు, నేను ఎప్పుడు డైరెక్ట్ అలాగే తినేసేదాన్ని. కానీ ఇదిగోండి ఒరిజినల్ ఆస్రా డేట్స్. ఒకసారి దీని మీద ఏముందంటే చూడండి ఒకసారి, వాష్ బిఫోర్ కన్జ్యూమింగ్ అని ఉన్నది కదా, దానికోసం మళ్ళీ చూసి ఇంకా వాష్ చేసుకుని అప్పుడు తింటున్నాం. ఎవరైనా మీరు కూడా ఆ డేట్స్ తెచ్చుకుంటే కంపల్సరీ తినేటప్పుడు వాష్ చేసుకుని అప్పుడు తినండి. నాకు తెలీదు, నేను అయితే అలాగే తినేసాను. చేసిన తర్వాత మీకు కూడా షేర్ చేయాలని క్లిప్ యాడ్ చేశాను అంతే. ఇక్కడ ఏంటంటే చూడండి ప్రణీత్ ఎలా ఏడుస్తున్నాడో అన్నం తినడానికి. ఇదైతే నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత పడుకుని ఇప్పుడే లెగిసారు. 12కి అలా లెగిసారు. ఏదో వర్క్ ఉందనేసి తను చేసుకుంటున్నారు. ప్రణీత్ అన్నం పెడదామనేసి అన్నం తెచ్చాను. వాడేమో తిన్నంటున్నాడు. ఇక్కడ చూడండి ఎందుకు పేచి పెడుతున్నాడంటే, ఆ జీజీ ప్లాంట్ పెట్టాను కదా, తీసేయాలంట. తీసేస్తే వాడు ట్రాక్ పెట్టుకుని ఇది ఎలిఫెంట్ ట్రైన్ తెచ్చుకున్నాడు. అది దాని మీద పెట్టుకుంటాడంట ట్రాక్. నేనేమో ఆ జీజీ ప్లాంట్ అక్కడే ఉంచమని వాడేమో తీసేస్తానని ఏడుస్తున్నాడు దానికోసం. ఆఖరికి సాధించేస్తాడు కదా, ఇంక తీసేసి పక్కన పెట్టాను. ఇంకా చూడండి ఎలా చెప్తున్నాడో. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ప్రణీత్కి అది భోజనం పెట్టేసి మేము తినేసాము. తినేసిన తర్వాత ఈవినింగ్ 4:35కి అలాగా ఇక్కడ మాకు దగ్గరలో ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ అప్పికొండ బీచ్ అనేసి ఆ బీచ్కి వెళ్దామనేసి వెళ్తున్నాము. ఇదంతా స్టీల్ ప్లాంట్ రోడ్ ఇది. ఆ స్టీల్ ప్లాంట్ లోపలికి అప్పికొండ బీచ్ అనేది ఉన్నది. ఇదిగోండి స్టీల్ ప్లాంట్, అది చూశారు కదా, ఇదంతా అదే. మొన్న ఎప్పుడు వచ్చాము, ఇక్కడికి రాలేదు. ఇప్పుడైతే బీచ్ నుంచి రిటర్న్ అయిపోయాము. టైం అయితే ఈవినింగ్ 6 అలా అయింది. అంతే అండి, మార్నింగ్ టు ఈవినింగ్ ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సీ యూ నెక్స్ట్.